రైట్ బ్రేకింగ్ న్యూస్ ఎస్ఎల్బీసీలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి 5 మంది కోసం కూడా ఈ రోజు 8 మంది కోసం కూడా 5 రోజులుగా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక ఇదే నేపథ్యంలో ఉత్కంఠ రేపుతుంది టనెల్లో రెస్క్యూ ఆపరేషన్ రాట్ హోల్ మైనర్స్ కు ఛాలెంజ్ గా మారింది నిన్న ఆక్సిజన్ అందక వెనక్కు వచ్చేసిన టీం టీబీఎం మిషన్ చుట్టూ పెద్ద ఎత్తున బురద మిషన్ విడిభాగాలకు తొలగిస్తే కానీ బురద ఒక్కసారిగా వచ్చి పడుతుందనే భయం ఏర్పడుతుంది ఇక టీబీఎం మిషన్ విడిభాగాలను తొలగిస్తే కానీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఊట బురదతో మూతపడిన పైకప్పు భాగం సొరంగంలో పైకప్పు మళ్లీ కూలుతుందనే భయం కూడా ఏర్పడుతుంది ఇవాళ మళ్లీ లోపలికి వెళ్లారు రాట్ హోల్ మైనర్స్ ఇక ఏం జరగబోతుందనే కూడా ఉత్కంఠ రేకుతుంది మరి ఇక ఇదే నేపథ్యంలో రాట్ హోల్ మైనర్స్ కూడా ఒక వీడియోని అప్లోడ్ చేశారు ఆ వీడియోలో కూడా వారంతా కూడా ఎంతో భయంగా మాట్లాడారు లోపలంతా బురదలో చిక్కుకుపోయినట్లు కూడా వీడియోలో విజువల్స్ అవన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉన్నదో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు ఎస్ శంకర్ అక్కడ మనం చూసుకున్నట్లయితే కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ మొత్తం కూడా ఇప్పటికే 5వ రోజు రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ఏర్పడుతున్నట్లు కూడా తెలుస్తుంది అలానే రాట్ హోల్ మైనర్స్ కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి ఎస్ ఈ మొత్తంగా దాదాపు 4 డేస్ అయిపోయింది ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి ఎక్కడైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి 8 మంది కోసం అహర్నిశలు కూడా ఎన్ఆర్డిఎఫ్ టీం కానీ ఎస్ఆర్డిఎఫ్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా రెస్క్యూ ఆపరేషన్లో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నాయి ఈ రెస్క్యూ చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ప్రస్తుతం నెలకొని ఉందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పటికీ 96 గంటలు గడిచిపోయింది లోపల ఉన్న వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కావడం లేదు ఒకవైపు ఎస్డిఆర్ఎఫ్ ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ మరోవైపు ఆర్మీ నేవీ అదేవిధంగా నిన్న ఎవరినైతే తీసుకువచ్చారో ఇక్కడికి రాట్ హోల్ మైనర్స్ కూడా నిన్న రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ టన్నెల్లోకి వెళ్ళడం జరిగింది అక్కడ ఏదైతే ప్రమాదం చోటు చేసుకొని ఉందో దాదాపు ఆ ప్రమాద ఘటనకు 150 మీటర్ల దగ్గరికి ఈ యొక్క రాట్ హోల్ మైనర్స్ కూడా వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్ కట్గా ఒక వ్యక్తి మాట్లాడుతూ చెప్పాడు మేము 12 మంది లోపలికి వచ్చాము ఇక్కడ పరిస్థితిని మనం చూడవచ్చు బురదంతా కూడా దాదాపు 200 మీటర్ల మేర కూడా ముందుకు దూసుకు వచ్చింది కాబట్టి ఇంతకన్నా మేము ముందుకు వెళ్ళలేము ఇక్కడ ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాము అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా ఆయన సైగల ద్వారా గట్టిగా అరుస్తూ మిగతా వారిని అలర్ట్ చేసి బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపించింది ఇక వారు టన్నెల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ముఖ్యంగా గతంలో జరిగినటువంటి 2023 ఉత్తరాఖండ్ సిల్కియాన్ సొరంగంలో 41 మందిని మేము కాపాడాము కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు అక్కడ సొరంగం కూలడంతో అవతలి భాగంలో వ్యక్తులు ఉండడం వాళ్ళకి ఆక్సిజన్ వెంటిలేషన్ ఉండడంతో వాళ్ళు దాదాపు 21 రోజుల పాటు సజీవంగా ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి మూమెంట్ మాకు లభించింది కాబట్టి వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడాము కానీ ఇక్కడ అలాంటి మూమెంట్స్ ఏమీ లేవు వారికి సంబంధించిన పేర్లతో పిలుస్తూ కూడా టన్నెల్లో గట్టిగా శబ్దాలను చేయడం జరిగింది కానీ టీబీఎం మిషన్ ఎక్కడైతే పాడైపోయిందో అక్కడి నుంచి టీబీఎం మిషన్ ప్రమాదం ఎక్కడైతే పైభాగం ఒక్కసారిగా కూలిపోయినటువంటి స్థానం నుండి దాదాపు 200 మీటర్ల మేర కూడా టీబీఎం మిషన్ అంతా కూడా బ్యాక్గా వచ్చినటువంటి పరిస్థితి ఈ టీబీఎం మిషన్ దాదాపు 1500 టన్నుల బరువు ఉంటుంది ఇంత బరువుగా ఉన్నటువంటి ఈ మిషన్ వెనక్కి వచ్చిందంటే అక్కడ ప్రమాదం ఎంత పెద్ద ఎత్తున జరిగి ఉంటుందో అర్థం తెలుసుకోవాలని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు ఇక ముఖ్యంగా టీబీఎం మిషన్కు సంబంధించి ఆ మిషన్కు సంబంధించినటువంటి విడి భాగాలన్నీ కూడా ఆ బురదకు అడ్డుగా ఉన్నాయి ఆ బురదకు సంబంధించి ఆ మిషన్ భాగాలు అడ్డుగా ఉండడంతో పూర్తిగా ఆ బురదను కాస్త ఆ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి పాడైపోయినటువంటి భాగాలన్నీ కూడా కాస్త అడ్డుకట్టుగా ఉన్నట్టుగా కూడా నిపుణులు చెప్తున్నారు మరోవైపు జాన్సన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఆ బురదను తీయడం కానీ అక్కడ మట్టిని డిస్టర్బ్ చేయడం కానీ ఆ టీబీఎం మిషన్లకు సంబంధించినటువంటి విడిభాగాలను జాగ్రత్తగా తీయకపోతే అక్కడ లోపల ఎంత ఫోర్స్తో మిగతా మడ్డు వాటర్ ఉందో మనకు తెలియదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేదంటే అక్కడికి వెళ్ళి
ఎవరైతే రెస్క్యూలో పాల్గొంటున్నారో ఆ రెస్క్యూకు సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు కూడా తిరిగి ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడికి సమీపానికి వెళ్ళారు. తిరిగి వచ్చిన తర్వాత ఉన్నత అధికారులతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. తిరిగి వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మేము లోపలికి వెళ్తాము, అక్కడ సిచ్యువేషన్ను మా కంట్రోల్కి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మరోవైపు వైపు ఈ యొక్క ర్యాట్ హోల్ మైనర్స్తో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు ఆర్మీ, నేవీ వీళ్ళందరినీ కూడా లోకో ట్రైన్ ద్వారా లోపలికి పంపించడం జరిగింది. ఇక లోకో ట్రైన్లో కూడా ఎక్కడైతే మనుషులు చనిపోయి ఉంటారో, ఒకవేళ బతికి ఉంటారో వారికి సంబంధించినటువంటి వాసనను పసిగట్టగలిగే శిక్షణ ఇచ్చినటువంటి డాగ్స్ను కూడా లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ డాగ్స్ కూడా పూర్తిగా ఎలాంటి వాసనను పసిగట్టలేకపోయాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ముఖ్యంగా నార్మల్గా ఒకవేళ మట్టి ఉంటే సునైనా శంకర్, మరి వారి కుటుంబ సభ్యులతో ఎవరైనా అధికారులు మాట్లాడారా? అలానే మరి ర్యాట్ హోల్ మైనర్స్ ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా తేల్చి చెప్పబోతున్నారా? ఎస్ సునైనా, ఎందుకంటే నిన్న ఘటనకు సంబంధించి 4 days బ్యాక్ జరిగింది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లను తీసుకోవడం, చిక్కుకున్న వారిలో 2 ఇంజనీర్లు, 2 టెక్నీషియన్లు, 4 కార్మికులు, వీరికి సంబంధించినటువంటి డాటాను జేపీ కన్స్ట్రక్షన్స్ దగ్గర వారి పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఘటన జరిగిన వెంటనే జేపీ కన్స్ట్రక్షన్స్ ఆ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే నిన్న ఆ కుటుంబ సభ్యులంతా కూడా జేపీ కన్స్ట్రక్షన్కు సంబంధించినటువంటి ప్రధాన ఆఫీసు దగ్గరికి రావడం జరిగింది. వారితో రెగ్యులర్గా ఇక్కడికి వచ్చే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు స్థానిక శాసనసభ్యుడు చిక్కుడు వంశీకృష్ణ, మిగతా అందరూ కూడా దగ్గర ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు మాత్రం మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాకు దూరమై దాదాపు 4 రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు, కనీసం వారి ఆచూకీ మాకు కావాలంటూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెస్క్యూ అంతా కూడా 5 రోజులుగా కొనసాగుతుంది. పూర్తిగా ఉత్కంఠభరితంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా సాగుతూ వస్తుంది. ఈరోజు 5వ రోజు ఉదయం నుండి కొన్ని బృందాలు కిందికి వెళ్ళడం, అక్కడి నుంచి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. మనం బ్యాక్లో చూస్తున్నటువంటి హెలికాప్టర్ ద్వారా కూడా రెగ్యులర్గా ఇక్కడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిన్న డిప్యూటీ సీఎం కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో అదేవిధంగా జియోలాజికల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఈరోజు మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అధికారులు ఒకవైపు జియోలాజికల్ సిబ్బంది గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే 13.8 కిలోమీటర్ల దగ్గర టన్నెల్కు సంబంధించినటువంటి ఈ యొక్క సీపేజ్ రావడం, అక్కడ ఉన్నపలంగా బురద నీటితో కూడినటువంటి కూలుకుపోవడంతో అక్కడ ఉన్నటువంటి పక్కనే కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా పాడైపోయింది. ఈ కన్వేయర్ బెల్ట్ పూర్తిగా ఈ యొక్క టీబీఎం మిషన్కు అనుసంధానంగా పనిచేస్తుంది. టీబీఎం మిషన్ తొలుస్తున్న క్రమంలో దాని వేస్టేజ్కు దీనికి లింకప్స్ ఉంటాయి. అదంతా వేస్ట్ కూడా మొత్తం కూడా ఈ టన్నెల్ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి రావాల్సి ఉంటుంది. కానీ కన్వేయర్ బెల్ట్ అక్కడ పనిచేయడం లేదు. ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ ముందు అంటే ప్రమాదానికి జరిగిన ముందు అక్కడ ఉన్నటువంటి ఒక శాంపిల్ను తీసుకున్నారు. ఆ శాంపిల్ ప్రమాదం జరగక ముందు బయట ఉన్నటువంటి మెటీరియల్ శాంపిల్. అసలు ఎందుకు జరిగి ఉంటుంది, లోపల భూముల పొరల్లో ఉన్నటువంటి రకరకాల మార్పుల వల్ల ఈ యొక్క జియోలాజికల్ ఎఫెక్ట్ కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఒకవైపు జియోలాజికల్ సైంటిస్టులు అయితే పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. ఈరోజు ఆ రిపోర్టు వస్తే అక్కడికి ఏముంది, ఒకవేళ బురదను తీయాలంటే ఆ సాయిల్కు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఆ సాయిల్కు సంబంధించినటువంటి లక్షణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఆ మట్టిని అక్కడ తీసేందుకైతే అధికారులు ముందుకు వెళ్ళేలాగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ర్యాట్ హోల్ మైనర్స్ ఇక్కడికి వచ్చిన వెంటనే అంతా కూడా ఆసక్తిగా గమనించారు. వాళ్ళు ఉత్తరాఖండ్లో ఎన్డీఆర్ఎఫ్ మిగతా సిబ్బంది చేయలేని పనిని ఒకే రోజులో చేసి చూపించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆచూకీ లభిస్తుందని చెప్పారు. కానీ ర్యాట్ హోల్ మైనర్స్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతిభ ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే గుట్టల ప్రాంతాలు ఉంటాయో ఆ గుట్టల ప్రాంతాల్లో ఏదైతే అమరిక ఉంటుందో, రాళ్ళ అమరిక, టన్నెల్లోకి వెళ్ళినప్పుడు ఆ రాళ్ళ అమరికను ఎట్లయితే అనుసరిస్తూ ఒక టన్నెల్ను అంటే చిన్న ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రంధ్రం గుండా వేరే రూట్లో అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదు, మొత్తం బురద.
ఆ బురదలోకి వెళ్తే తిరిగి రావడం అసాధ్యంతో కూడుకున్న పని అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు ఆ బురదను క్లీన్ చేయాలంటే దాదాపు 1000 మెట్రిక్ టన్నుల బురదంతా కూడా అక్కడ పడి ఉంది. కన్వేయర్ బెల్ట్ రన్ కావాలంటే ఖచ్చితంగా కన్వేయర్ బెల్ట్ను పూర్తిగా రఫ్గా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు 5 డేస్గా కొనసాగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉందనే చెప్పవచ్చు. ఇప్పటికీ జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి అధికారి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వారు కూడా టన్నెల్ కింది భాగానికి రావడం జరిగింది. అక్కడ ఆయన కాస్త మీడియాతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. వారు చెబుతున్న దాని ప్రకారం ఎవరైనా సరే ఉన్నత అధికారుల ఆదేశాలు మీరి వారు ఖచ్చితంగా సొంత నిర్ణయాలతో పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా టన్నెల్ లోపల మరింత ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా 4 డేస్ నుంచి గమనించాం. దాదాపు 8:30 గంటలకు 50 మంది లోపలికి వెళ్ళారు, 42 మంది బయటికి వచ్చారు, 8 మంది లోపల చిక్కుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తీసుకున్న వెంటనే కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి చేరుకున్నాడు, అధికారులతో సమీక్షలు నిర్వహించాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, నేవీ ఈ 4 డేస్గా ఈ తతంగం అంతా కూడా కొనసాగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న పనిని కూడా లోపల ఆ బురదను ముట్టుకుని ఆ మట్టిని ముట్టుకుని తీసే సాహసం మాత్రం ఎవ్వరూ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తుంది. అంటే దాని మీద ఇంకా అంచనా రావాల్సి ఉంది. నిజంగా ఇక్కడ ఎక్కడైతే మనం ఎగ్జాక్ట్గా లొకేషన్లో జరిగిన ప్రాంతం పైభాగంలో 400 మీటర్స్ ఉంటుంది. ఆ 400 మీటర్స్ కూడా జియోలాజికల్ టీం కూడా ఈరోజు వెళ్ళబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పైన 400 మీటర్ల ఎక్కడైనా ఈ యొక్క జియోలాజికల్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ జరిగిందా, భూమి పొరల్లో మార్పులు వచ్చాయా, ఈ క్రమంలో ఓవరాల్గా డాటా తీసుకున్న తర్వాతనే ఆ సాయిల్ను బయటికి తీయాలి, వారి ఆచూకీ కోసం ముందుకు వెళ్ళాలి అనే క్రమంలో ఓవరాల్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే రాత్రి ఇక్కడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా బస చేయడం, వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఉండడం, దీనిని అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తుండడం, ఇక ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మిగతా రెస్క్యూ టీంని కూడా పూర్తిగా ఫాలోఅప్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. సునయన. రైట్, థ్యాంక్ యూ శంకర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ లో మరింత వేగం పెంచారు. రెస్క్యూ ఆపరేషన్ నేటితో 5వ రోజుకు చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, హైడ్రా, ర్యాట్ హోల్ మైనర్స్ సహా పలు టీంలు టార్గెట్ ఏరియాను చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే మరి ఇదే నేపథ్యంలో కూడా నిన్న ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చేసిన టీం టీబీఎం మిషన్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున బురద మిషన్ విడిభాగాలను తొలగిస్తే బురద ఒక్కసారిగా వచ్చి పడుతుందనే భయం కూడా ఏర్పడింది. టీబీఎం మిషన్ విడిభాగాలను తొలగిస్తే కానీ లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఊట బురదతో మొత్తం పడిన పైకప్పు భాగం సొరంగంలో కూడా పైకప్పు మళ్లీ కూలుతుందనే భయం కూడా నెలకొంది. ఇక ఇవాళ మళ్లీ లోపలికి వెళ్లారు ర్యాట్ హోల్ మైనర్స్. ఇక ఇదే నేపథ్యంలో మా బిగ్ టీవీ ప్రతినిధి కూడా టనెల్ లోనికి ప్రవేశించారు. అయితే అక్కడ వెంటిలేషన్, ఆక్సిజన్ అలానే బురద ఏ విధంగా ఉంది కూడా వివరించే ప్రయత్నం చేశారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. దాదాపు 96 గంటలు గడుస్తుంది. ఇప్పటికీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రజెంట్ మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నాము. టన్నెల్ దగ్గర పరిస్థితిని మన కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తంగా ఈ టన్నెల్ దగ్గర 96 గంటలుగా లోపల చిక్కుకున్నటువంటి 8 మంది వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర గమనించవచ్చు. నిన్న ఏదైతే ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తెచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ఇక్కడికి రావడం, వాళ్ళు లోపలికి వెళ్ళడం, అక్కడ దాదాపు 100 మీటర్ల దూరంలోనే అంటే దాటుకొని 50 మీటర్ల దూరం వరకు కూడా వాళ్ళు వెళ్ళగలిగారు. అంటే సంఘటన స్థలానికి వాళ్ళు 50 మీటర్ల దగ్గరికి చేరుకోవడంతో అక్కడ వారికి ఆక్సిజన్ కష్టంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని వారే ఒక సెల్ఫీ వీడియో ద్వారా కూడా బయటికి చూపించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం టన్నెల్ను ఒకసారి గమనిస్తే మనకు కెమెరామెన్ చూస్తున్నటువంటి ఆ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది రెగ్యులర్గా లోపల ఉన్నటువంటి వర్క్ జరుగుతున్నటువంటి సమయంలో మొత్తం వేస్టేజ్ను కూడా బయటికి పంపించేందుకు ఉపయోగపడుతుంది. కానీ ప్రజెంట్ ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయకపోవడం, అదేవిధంగా ఎక్కడైతే 12 కిలోమీటర్లు దాటిన తర్వాత కన్వేయర్ బెల్ట్ పై ప్రయాణం చేసి 1.5 కిలోమీటర్లకు చేరుకోగానే దాదాపు 5 మీటర్ల నుంచి 20 మీటర్ల మేర వరకు కూడా నీటితో కూడినటువంటి బురదంతా కూడా మేటలు వేసింది. దాని దగ్గరికి వెళితే చాలా ప్రమాదం అని చెప్పి ఇప్పటికే పలుమార్లు
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక ముఖ్యంగా నిన్న దాదాపు 2-3 టీములు కూడా లోపలికి వేరావడం, అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం జరుగుతుంది. ప్రజెంట్ కెమెరామెన్ చూస్తున్నటువంటి ఈ ట్రాక్ అంతా కూడా, ఈ ట్రాక్ పూర్తి స్థాయిలో ఇదే ట్రాక్ పై లోపలికి వెళతారు. ఒక్కసారి ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే దాదాపు 3 గంటల సమయం, అంటే పోయి రావడానికి 3 గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ఇంజనీర్లు చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సేమ్ ఇక్కడ మనం సొరంగం చూసినట్టుగా దాదాపు 20 మీటర్ల మేర బురద కూరుకుపోయి ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఎందుకంటే ఇది అతిపెద్ద టన్నెల్. ఈ టన్నెల్ సుమారు 41 కిలోమీటర్ల మేర కూడా దోమలపెంట నుంచి ముఖ్యంగా నల్లగొండ ప్రాంతానికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా రాత్రి మరొక టీం వెళ్ళింది. మరొక టీంకు సంబంధించినటువంటి సభ్యులు లోపలికి వెళ్ళారు. ఆ సభ్యులంతా కూడా తిరిగి ఈ రోజు చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది మాత్రం అంచనా వేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ రోజు మరో ముఖ్యమైన విషయం, ఏదైతే 400 మీటర్ల పైన ఇన్సిడెంట్ ఉందో, ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుండి 400 మీటర్ల పైన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని జియోలాజికల్ కు సంబంధించినటువంటి ఒక బృందం పరిశీలించడానికి వెళుతున్నారు. అక్కడ సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి మట్టిని తొలగించే పనులు చేయాల్సినటువంటి ఆదేశాలు జారీ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా 4 రోజులుగా కొనసాగుతున్నప్పటికీ ప్రజెంట్ టన్నెల్ దగ్గర ఎక్కడైతే టీబీఎం మిషన్ పార్ట్స్ ను చిన్న చిన్న ముక్కలను కోయడానికి, కట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మట్టిని మాత్రం ఎవరు ముట్టుకోకూడదంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నిన్న ఏదైతే జువలాజికల్ టీం ఏదైతే ఉందో, సంఘటన జరిగినప్పుడు లోపల ఉన్నటువంటి అక్కడ మట్టును, ఏదైతే బురదను, మట్టిని కూడా ల్యాబ్ కు తీసుకువెళ్లారు. అంతకుముందు ప్రమాదం జరిగిన కన్నా ముందు కూడా ఉన్నటువంటి శాంపిల్స్ ను తీసుకువెళ్ళారు. ప్రమాదానికి తర్వాత భూమి పొరలలో వచ్చినటువంటి వ్యత్యాసాలను, అక్కడ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి లక్షణాలను పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి బురదను తొలగించాలి. లేదంటే బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి బురద అంతా, అక్కడ ఏదైనా మిస్టేక్ జరిగితే 20 మీటర్ల మేర, 100 మీటర్ల మేర పెరిగిపోయిన బురద ఒక్కసారిగా మనుషుల మీదకి వచ్చి మరొక ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇంజనీర్లు, జియోలాజికల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రెస్క్యూ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి అధికారులు చెప్పే ఏదైతే డాగ్స్ కూడా లోపలికి తీసుకెళ్లారో ఆ డాగ్స్ కూడా నైట్ బయటకు వచ్చాయి. అక్కడ ఎవరైనా మనుషులు ఉంటే వాటిని పసిగట్టే శక్తి సామర్థ్యాలు ఆ డాగ్స్ కు ఉన్నటువంటి పరిస్థితి. తిరిగి ఈ రోజు కూడా మరొకసారి ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్తాం, అధికారుల సూచనల మేరకు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగించి వారి ఆచూకీ కనుగొనేందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా మేజర్ గా ఒక అంశమే ప్రధానంగా అధికారులకు సమస్యగా మారింది. ఎవరు 4 రోజులు గడిచినా రెస్క్యూ పనులు జరుగుతున్నప్పటికీ వారి ఆచూకీకి సంబంధించినటువంటి పనులు మాత్రం జరగలేదు. ఎందుకంటే ఆ మట్టిని ముట్టుకుంటే పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుంది, వస్తుంది మీరికి. కాబట్టి హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ల ద్వారా దాదాపు 4000 లీటర్ల నీటిని నిమిషానికి బయటికి పంపించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మరి ఈ రోజు జరగబోయే రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, కనీసం ఈ రోజైనా వారికి సంబంధించినటువంటి ఆచూకీ లభిస్తుందా అని చెప్పి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నగేష్ తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, ఎస్ఎల్బిసి టన్నెల్ నుండి. 11.5 కిలోమీటర్ల నుంచి కూడా ఎయిర్ సప్లై పైప్ లైన్ వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది. ఇక మరోవైపు జేఎస్ఐ, ఎన్జీఆర్ఐ ఎక్స్పర్ట్స్ బురద పరిస్థితిపై కూడా అంచనా వేస్తున్నారు. 200 మీటర్ల వరకు 15 అడుగుల ఎత్తులో బురద పేరుకుపోయింది. సొరంగంలో ప్రస్తుతం గంటకు 3600 నుంచి 5000 లీటర్లు ఊట వస్తుంది. ఇక సొరంగ మార్గంలో 10,000 క్యూబిక్ మీటర్లు బురద ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. బురదను బయటకు తీయడమే పెద్ద టాస్క్ గా మారిందంటూ కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ కు రిపేర్లు కూడా చేస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి మరి ఏం జరగబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠభరితంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజైనా సరే, ఇప్పటికే ఇది 5వ రోజు, మరి ఈ రోజైనా సరే ఎస్ఎల్బిసి టన్నెల్ నుంచి 8 మంది కూడా సురక్షితంగా బయటకు రావాలంటూ కూడా అందరూ కోరుకుంటున్నారు.